బీయింగ్ ని ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే, మామూలుగా మీరు యాక్షన్స్ అనే టాపిక్ ని కంప్లీట్ చేస్తే, యాక్షన్స్ అనే టాపిక్ ని కంప్లీట్ చేసిన తర్వాత పాసివ్ వాయిస్ లోకి ఎంటర్ అవుతారు. పాసివ్ వాయిస్ లోకి ఎంటర్ అయిన తర్వాత బీయింగ్ అనే పదం యొక్క యూసేజ్ ఉంది. ఒక బీ అంటే ఉండటం అండి, ఉండటం. ఒక పని చెయ్యబడుతూ ఉంది అని చెప్పే క్రమంలో, ఒక పని చెయ్యబడుతూ ఉంది. కంటిన్యూస్ యాక్షన్స్ కి పాసివ్ వాయిస్ ని చెప్పేటప్పుడు బీయింగ్ ని యూజ్ చేస్తాం. బీయింగ్ ని యూజ్ చేస్తాం. సో మీరు పాసివ్ వాయిస్ కంప్లీట్ చేసి ఉంటే దీన్ని మీరు ఇంకొంచెం ఎలాబొరేటివ్ గా అడగచ్చు. ఇది పాసివ్ వాయిస్ కి సంబంధించి మాత్రమే కాకుండా జనరల్ గా బీయింగ్ అనే పదానికి అర్థం ఏమైనా ఉందా అంటే, బీయింగ్ ఏ ట్రైనర్, ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. ఒక ట్రైనర్ గా ఉండటం అంటే నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒక ట్రైనర్ గా ఉండటం నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే ఒక ఉండటం అని చెప్తూ బీయింగ్ అంటాం అనమాట. బీయింగ్ ఏ ఫాదర్, మీరు ఒక ఫాదర్ గా ఉంటూ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. జనరల్ గా ఉండటం అని చెప్పడానికి బీయింగ్ ని యూజ్ చేస్తాం.